వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయం పేరును ఇకపై యాదగిరిగుట్టగా పిలవాలి. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో పూజలు చేసిన సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ పై ఏసీబీ అధికారుల దాడి. రైతు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన ఎస్ఐ. మూసీ ఒడ్డున సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర. భువనగిరి జిల్లా సంగెం నుంచి పాదయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు విద్యతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాలు అలవర్చుకోవాలి. నగరంలో వాల్మీకి జయంతిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఎడపల్లి, నవీపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ రాష్ట్రంలో పండించే బియ్యానికి మంచి పేరుంది. ఆ బియ్యం నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతోంది. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్. అందరికీ సత్వర న్యాయం కోసమే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉద్దేశం. లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా నగరంలో ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. అంగరంగ వైభవంగా ప్రారంభమైన భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు. గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రిగుట్ట పుర వీధులు. ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామంలోని తన స్వగృహంలో బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరి గుట్టకు చేరుకున్న సీఎంకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని పోస్టుకు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ విషెస్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలన్నారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డుకు తీతీదే స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గో సంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. పెండింగ్ పనులు ఇతర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలన్నారు. వాల్మీకి రాసిన రామాయణం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వాల్మీకి జయంతి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త మానవాళికి శ్రీరాముని జీవిత చరిత్ర ఆదర్శమని, ఆ శ్రీరాముని జీవనయానమే రామాయణమన్నారు. ఆ మహాగ్రంథమే లేకుంటే రాముడెవరో మనకు తెలిసేది కాదని, అలా తెలిసేలా రామాయణ గ్రంథాన్ని రచించిన మహాపురుషుడే వాల్మీకి అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమాన్ని తీసుకున్న ఎస్సీ మోర్చా జిల్లా కమిటీని వారు అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది ఒక విలువైన సంపద అని, విద్యతో పాటు వినయం, విధేయత కూడా చాలా ముఖ్యమని, ఎడ్యుకేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఈ మూడు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక, కళా రంగాల్లో కూడా రాణించాలన్నారు. అటువంటి నైపుణ్యాలను పెంపొందించుకొని విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత లక్ష్యం చేరుకునేలా, ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యతో పాటు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకుని వాటిని ఆచరిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, మన సంస్కృతి అనేది ఒక ధర్మమని, ఆ ధర్మాన్ని ఆచరించాడు కాబట్టే శ్రీరాముడు దేవుడయ్యాడన్నారు. కాబట్టి మనమందరం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు వాటిని అందించాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నాగోల లక్ష్మీనారాయణ, దేవర్ సంజు, పవర్ సాయినాథ్, బోధ్ శేఖర్, ముత్యాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనకు రాముడు ఎవరో తెలియదు, అలా తెలిసేలా రామాయణ గ్రంథాన్ని రచించింది మహాపురుషుడు వాల్మీకి. ఆ మహానీయుని జయంతి సందర్భంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని తమ భుజ స్కంధాలపై బాధ్యత తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్సీ మోర్చా సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. విద్య అనేది ఒక విలువైన సంపద, దాన్ని ఎవరు దొంగలించలేరు. ఎవరు కూడా మన దగ్గర ఉన్న టాలెంట్ని ఎవరైనా టెప్టింగ్ చేస్తారా? డబ్బుని టెప్టింగ్ చేస్తుండొచ్చు, ఆస్తుల్ని టెప్టింగ్ చేస్తారు, బంగారాన్ని టెప్టింగ్, విద్యని మాత్రము ఎవరు దొంగలించలేరు. మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సంగం నుంచి నాగిరెడ్డిపేట వరకు పాదయాత్ర చేశారు. మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సంగం నుంచి నాగిరెడ్డిపల్లి వరకు యాత్ర నిర్వహించారు. ముందుగా సంగంలో భీమలింగ విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పాదయాత్రను చేపట్టారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల బాట కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. అలాగే బీర్కూర్ మండల రైతు నగర్లో రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, బాన్స్వాడ డివిజన్ ఏడీఏ లక్ష్మీ ప్రసన్న, బాన్స్వాడ డివిజనల్ ఉద్యాన అధికారి సంతోషిరాణి, ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ మోహన్, బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మన దేశం ఏటా 1,00,000 కోట్ల విలువైన వంట నూనెల దిగుమతి చేసుకుంటుందని, ఇందులో అత్యధికం పామ్ ఆయిలే అన్నారు. ఇంతకుముందు ఆయిల్ పామ్ పంటకు కోస్తా, ఖమ్మం జిల్లాలోనే సాగుకు అనుకూలం అనేవారని, అయితే నూతనంగా నేలలు, వాతావరణాన్ని పరిశీలించి తెలంగాణలోని మిగతా జిల్లాల్లో సుమారుగా 7 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. ఎకరాకు 57 మొక్కలు నాటవచ్చని, ఈ మొక్కలను ఒకేసారి నాటితే 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందన్నారు. మొదటి 3 ఏళ్లు దిగుబడి రాకపోయినా అంతర పంటలు వేసుకుని ఆదాయం సమకూర్చుకోవచ్చన్నారు. సబ్సిడీపై మొక్కలను సరఫరా చేయడమే కాకుండా మొక్కలను పెంచడానికి 4 ఏళ్లు ఉద్యాన శాఖ నిధులను అందిస్తుందన్నారు. నమ్మకమైన దిగుబడినిచ్చే పంట ఆయిల్ పామ్ ప్రస్తుత టన్ను 19,000 రైతులకు అందుతుందన్నారు. ఏడాదికి ఎకరాకు 15 నుండి 17 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కూలీల అవసరం పెద్దగా ఉండదని, కోతులు, చీడపీడల బెడద లేదన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అన్నారు. గురువారం రాత్రి బిక్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తొలుత యార్డ్లో ఆరబెట్టిన ధాన్యం తేమ శాతాన్ని కొలవగా 40కి పైగా ఉండడం ఆయన గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బియ్యం మంచి నాణ్యత కలిగి ఉంటాయని, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక మొదలగు రాష్ట్రాలకు తెలంగాణ నుండి రవాణా అవుతాయని తెలిపారు. ధాన్యం పచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని, ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తీసుకురావాలని రైతులను కోరారు. రైతులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా వ్యవసాయ అధికారులు చెప్పిన ప్రకారం చేయాలని సూచించారు. సన్నవడ్లు తొందరగా కోస్తే ధాన్యం నల్లబడుతుందని తెలిపారు. ఆరబెట్టిన సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. సన్నవడ్ల సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సన్నవడ్ల వివరాలు ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకు తెలిపారు. పచ్చివడ్లు కోతలు జరిపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అవసరమైన గోదాములను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాల్, అదనపు కలెక్టర్ పి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, మండల ప్రత్యేక అధికారిని, పౌర సరఫరాల అధికారులు, మార్కెటింగ్ తదితరులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ను టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. గురువారం హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడిని గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన గడుగును మహేష్ అభినందించి సన్మానించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భీమ్గల్ గ్రామాలయం నుండి ఉత్సవ మూర్తులను నింబాచల క్షేత్రానికి తరలించారు. రంగురంగుల పూలు, స్వర్ణాలంకార భూషితుడైన శ్రీ లక్ష్మీ నారసింహుని ఉత్సవమూర్తులను పల్లకిలో అలంకరించారు. బోయులు పల్లకిని మోస్తూ ఉండగా భక్తజనం వెంట గోవింద నామస్మరణతో వెంట నడవగా ఆదిదేవుడు కొండకు చేరుకున్నారు. దారి వెంట భక్తులు బోనాలను నెత్తిన ధరించి కొండ వరకు స్వామితో పయనించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాలయం నుండి మొదలుకొని గుట్ట వరకు ఉన్న ప్రజలు దీపాలను తమ ఇంటి ముందు అలంకరించారు. రోడ్లను నీటితో శుభ్రం చేశారు. దారి పొడవునా భక్తి పారవశ్యంతో కనిపించింది. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులు రాత్రికి కొండకు చేరుకోవడంతో శ్రీవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశ సుభిక్షం కోరుతూ ప్రతి ఏటా శ్రీవారికి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల కొరకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు, నంబి లింబాద్రి కుటుంబీకులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని శుక్రవారం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి కూడా బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదులో చురుకుగా పాల్గొని బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, క్రియాశీల సభ్యత్వం నమోదు ఇన్ఛార్జి కలిగొట్ల గంగాధర్, బీజేపీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. రాష్ట్రంలో అధికారం రావడానికి ఉన్నటువంటి గౌరవనీయులు అనుగుల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంలో వారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం మండలంలోని టానా కలాన్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, తూకం వేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేస్తూ రైతన్నులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ధన్వాల్, ఏవో సిద్దిరామేశ్వర్, రైతులు మెరుగు లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, రమేష్, అనిల్ రెడ్డి, విఠల్ తదితరులు ఉన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సన్నాలు, అదేవిధంగా కోర్స్ వెరైటీకి సెపరేట్గా మనము సెంటర్స్ అనేది ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అన్ని సెంటర్స్లో కూడా ఇప్పుడు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా బ్రిస్క్గా జరుగుతూ ఉంది.
ముఖ్యంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంటు అదేవిధంగా డిఆర్డిఓ సైడ్ నుంచి ఐకేపీ గ్రూప్స్లో కూడా జిల్లాలో 670 సెంటర్స్ వరకు ఓపెన్ చేసుకున్నాము. సో అన్ని సెంటర్స్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ గన్నీ బ్యాగ్స్ అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా మనము అన్ని సెంటర్స్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేసుకున్నాము. సో ఫార్మర్స్ ఎవరు కూడా మనకి ఇప్పుడు డిలే కాకుండా కూడా మనము స్పీడ్గా ఈరోజు సుమారు డైలీ కూడా 15,000 to 18,000 మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో పండించే బియ్యానికి మంచి పేరుందని, ఆ బియ్యం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో పండించే ధాన్యానికి మంచి పేరు ఉందని, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పండించిన బియ్యం తిరిగి నిత్యావసర సరుకుల పంపిణీ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తితో పాటు క్వాలిటీని కూడా పెంచడం జరిగిందని అన్నారు. రైతుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వస్తుందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. అధికారులు నీతి నిజాయితీగా పనిచేయడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కాంట అయినా 3-4 రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యం ప్రతి బస్తాలో 40.650 కిలోలుగా తూకం వేయడం జరుగుతుందని రైతులు ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిత్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సన్నరకం వడ్లు కొనుగోలుకు అవసరమైన చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51,480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని తెలిపారు. రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ పత్రాలు అందజేశారని, గోనె సంచులు సమస్యలు లేవని తెలిపారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు మాట్లాడుతూ రైతులను కాపాడుతూ మరోపక్క ఇండస్ట్రీని కాపాడుకుంటున్నామని తెలిపారు. జిల్లాను రోల్ మోడల్గా చేస్తామన్నారు. ధాన్యం నిల్వ కోసం అవసరమైన గోదాములు, స్థలం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, రైస్ మిల్లర్లు, ఆయా కేంద్రాల ఇన్ఛార్జీలు, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎడపల్లి మండలం టానాకలన్, నవీపేట మండలం అభంగపట్నం గ్రామాల్లో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరణ జరిగింది, ఎన్ని ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయి, గన్నీ బస్తాలు, లారీల కొరత ఏమైనా ఉందా అని కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నించగా ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, ప్రతిరోజు ఒక్కో కేంద్రం నుండి కనీసం 4 నుండి 5 లారీల లోడ్ల చొప్పున ధాన్యం నిల్వలు రైస్ మిల్లుకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో సన్నరకం, దొడ్డు రకం వరి ధాన్యం సేకరణకై వేర్వేరుగా మొత్తం 670 వరకు కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. ఇప్పుడు డిలే కాకుండా కూడా మనము స్పీడ్గా ఈరోజు సుమారు డైలీ కూడా 15,000 to 18,000 మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాము. నిన్నటి వరకు మన జిల్లాలో 65,000 మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. సో సన్నాలు అదేవిధంగా కోర్స్ వెరైటీ కూడా డిఫరెన్స్ చేసే విధంగా ఈవెన్ మనము గన్నీ మీద స్టెన్సిల్స్ చేసుకోవడము, అదేవిధంగా యూజ్ చేసే థ్రెడ్ కూడా మనము అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫార్మర్స్కి కూడా పేమెంట్ కూడా క్విక్గా జరిగే విధంగా కూడా మనము ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారన్నారు. రైతులను ఆదుకోవాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు మాఫీ చేశారన్నారు. సన్న రకాలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ఇవ్వాలని సంకల్పించారన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లు, మహిళల కోసం 500 రూపాయలకే సిలిండర్తో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. ఈ ప్రక్షాళన అనేది ఈనాడు ఆరంభించిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని తలంచి, కానీ గత ప్రభుత్వాలు ఏదైతే పూర్తి స్థాయిలో చేయలేకపోయాయి. అటువంటి యొక్క మధ్యలో నిలిచిపోయిన కార్యక్రమం దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యతమైనటువంటి అంశంగా ఎంచుకొని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి మూసీలో కలుస్తున్నటువంటి మురుగు నీరును కెమికల్ మీకు ఏదైతే విడుదలవుతుందో దాన్ని శుద్ధి చేసి ఆ మురుగు నీరును శుద్ధి చేసి నీటి ఏదైతుందో కింద ఉండేటువంటి సాగునీటికి అవసరమైనటువంటి నల్గొండ జిల్లాకు అందింప చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ అథారిటీ ముఖ్య ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నవంబర్ 9న లీగల్ సర్వీస్ డేను పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయాధికారులు, న్యాయవాదులు, పలు విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జడ్జి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలికంగా కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్న వారికి సత్వర న్యాయం జరగడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఓ చక్కని వేదిక అని అన్నారు. సమాజంలో ఉండే ప్రజలందరికీ న్యాయం చేయడానికి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అదేవిధంగా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని ఆర్థిక భారంతో ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే పేదవారికి లీగల్ అథారిటీ సర్వీసెస్ ఉచితంగా కేసులు వాదించడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి 3 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పూర్తిగా న్యాయ సేవాధికార సంస్థని ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసులు వాదించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మహిళలందరికీ ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు కూడా లీగల్ సర్వీస్ ద్వారా ఉచితంగా కేసులు వాదించడం జరుగుతుందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ శైలజారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆశానారాయణ, రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన లీగల్ సర్వీసెస్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి 9వ తేదీ సెకండ్ సాటర్డే రావడం వల్ల ఈరోజు అంటే ఒక రోజు ముందుగా మనం ఈ లీగల్ సర్వీసెస్ డే అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ న్యాయ సహాయం ఎవరికైనా అవసరమైతే, అంటే చాలామందికి ఏదన్నా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ న్యాయ సేవాధికారి సంస్థని, అది మన జిల్లా కోర్టు కాంప్లెక్స్లోనే ఉంది, ఈ న్యాయ సేవాధికారి సంస్థని సంప్రదిస్తే వాళ్ళ సమస్యకు తగినట్టుగా ఏదన్నా న్యాయ సహాయం కానీ న్యాయ సలహా కానీ అందించడం జరుగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గిరి నాగభూషణం, రవీందర్ రావు, బాలముకుందం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, జగిత్యాల నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లాలనే ఆలోచనతోటి గతంలో ఏవైతే పనులు చేపట్టినరో ఆ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ నూతనంగా కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాం. శాసనసభ్యునిగా తిరిగి ఎన్నుకోబడి ప్రతిపక్షాలకు పోయినాం. మరి ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన సందర్భంలో వారు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని చెప్పాను. అటువంటి సందర్భంలో నేను వారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. మరి మాటలే కాదు, చేతలు అన్నట్టు జగిత్యాల పట్టణానికి 25 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి నిధులు గత ప్రభుత్వంలో మంజూరై ₹1 పని కూడా జరగకపోయినా కానీ మళ్ళీ కొత్తగా అధికారులను ఆదేశించి ఆ జీవో కంటిన్యూ చేయండి, జగిత్యాల పట్టణం అభివృద్ధి అయ్యే విధంగా ఆ 25 కోట్లతోటి పనులు చేయాలి ప్రతి గల్లీలో అని చెప్పడం జరిగింది. నగరంలోని వినాయక్ నగర్లో వాసవి అపార్ట్మెంట్స్లో అయ్యప్ప స్వాములకు ఉచిత అల్పాహారాన్ని అందజేస్తున్నారు.
ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ఉచిత అల్పాహారం అయ్యప్ప స్వాములకు వితరణ చేస్తామన్నారు. డిసెంబర్ 15వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఉచితంగా వాసవి అపార్ట్మెంట్స్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సాలూరాలో ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మందర్న రవి, సాలూరా గ్రామ పార్టీ అధ్యక్షులు అల్లే జనార్దన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లే రమేష్, కేజీ గంగారం, క్యాంపు సీను, సొక్కం రవి, లక్ష్మణ్ నాగరాజు, ఇల్తెపు రమేష్, రాజు, ఎంపీటీసీ రమేష్, మండల వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేవంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు సాలూరా మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన యొక్క బర్త్డే కేక్ని కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే వారికి కూడా ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఒక చిత్తశుద్ధితోటి మరి ఏదైతే ముందుకెళ్తా ఉన్నారో ఆ భగవంతుడు కూడా వారికి ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు కానివ్వండి ఏదైనా కూడా వాటి సంకల్పం ఏదైతే ఉందో నెరవేర్చడానికి కూడా వారికి మంచి శక్తి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆరోగ్యాలతో నిన్ను. కరీంనగర్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికుల నైపుణ్య అవగాహన యాత్ర నిర్వహించారు. కరీంనగర్ నుంచి పద్మశాలి చేనేత సహకార సంఘం 50 మందితో కలిసి బస్సులో హుజరాబాద్లోని చేనేత సహకార సంఘం చేనేత అవగాహన సదస్సు టూర్కి వెళ్లడం జరిగింది. చేనేత జౌళ్ల శాఖ సహాయ సంచాలకుడు విద్యాసాగర్ జెండా ఊపి చేనేత అవగాహన సదస్సు టూర్ యాత్ర బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా హుజరాబాద్ సంఘంలో మగ్గాలు నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కార్మికులకున్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. పురుషులు చేనేత కార్మికులు, మహిళల చేనేత కార్మికులు కూడా అందరూ అవగాహన సదస్సు టూర్ బస్సు యాత్రకు 50 మంది కరీంనగర్ నుంచి తరలి వెళ్లారు. వీరి వెంట సొసైటీ సభ్యుడు గడ్డం శ్రీరాములు, తాటి రాజేశం, మోర రాజేశం, చిలుక విజయ్ మరియు అంజలి, లతా, శిరీష, బాలమ్మ, శారదా మల్లేశం అందరూ పాల్గొన్నారు. చేనేత అవగాహన సదస్సు టూర్ బస్సు యాత్ర కార్యక్రమం ఘనంగా అత్యంత వైభవంగా ఈనాటి కార్యక్రమం చేనేత కార్మికులు, పురుష, మహిళల చేనేత కార్మికులు కరీంనగర్ నుంచి 50 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోరుట్లలో శ్రీ మహాదేవస్వామి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత 7 సంవత్సరాల నుండి శ్రీ మహాదేవస్వామి ఆలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ తెలిపారు. ఈ సంవత్సరం కూడా మన దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 11 సోమవారం ఏకాదశి నుండి 15వ తేదీ కార్తీక పౌర్ణమి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమాల అనంతరం సామూహిక దీపారాధన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. భక్తులందరికీ కూడా మహాదేవస్వామి స్మరణపూర్వక మంగళాశీస్సులు తెలియజేస్తూ నేను మీ పాలెపు కార్తీక్ భరద్వాజ శర్మ, కోరుట్ల పట్టణ పురోహితులు, మహాదేవస్వామి దేవాలయ అనువంశిక ప్రధాన అర్చకులు. మన మహాదేవస్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక మాసం అంటేనే దీపారాధన, దీపాదానం, దేవతా అర్చన, దేవతా కళ్యాణము, దేవతా అభిషేకాలు, ఇలా దేవతా నామస్మరణతో మారుమోగే. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గాంధీ చౌక్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి విజయసారథి రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు 100 ఏళ్లు జరుపుకోవాలని, పేదల పాలిటి పెన్నిది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఆదరణ పొందుతున్న రేవంత్ రెడ్డి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో సంక్షేమ పథకాలు అందించి మనను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, జిల్లా నాయకులు చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, బాలయ్య, సంతోష్ రెడ్డి, గుండయ్య, సురేందర్, చిన్న గంగాధర్, అబ్దుల్ హమీద్, రాజన్న, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోవాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకొని స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు, లక్ష్మణ్, సూపర్ వినోద్,
సైకిల్ అక్బర్ ఖాన్, బిట్ల సాయిలు, జనార్దన్, బెంజమిన్ వీరితో పాటు మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, జక్కం బాలకిషన్, కాటిపల్లి నర్సారెడ్డి, గుండ్ల శంకర్, పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జక్రాన్పల్లి మండలంలోని మండల నాయకులు, కార్యకర్తలు అందరూ రేవంత్ రెడ్డి గారి బర్త్డేని ఘనంగా నిర్వహించుకొని రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎంతో మంది అమరులయ్యారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ పేర్కొన్నారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చెక్కా దగ్గర నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల వర్ధంతి సభలను జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మాణిక్ బండార్ చెక్కా దగ్గర అమరవీరుల సభ నిర్వహించారు. ఈ సభకు మండల నాయకులు శివరాజు అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ హాజరై మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం, సమాజ మార్పు కోసం పోరాడి అమరులైన వీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం జరిగిన భారత విప్లవోద్యమంలో అనేక మంది అగ్రశ్రేణి నాయకులు అమరులయ్యారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలతో ప్రతిఘటించాలని సుదీర్ఘకాలంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాటంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలని, పోరాటంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ఈ సభలో నాయకులు అబ్బయ్య, రవి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎన్ఎస్యుఏ అధ్యక్షుడు బానత్ సాగర్ నాయక్, తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు పుప్పాల రవి, ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది విద్యార్థులతో కలిసి స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేసి విద్యార్థులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు, విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అభినందనీయమని, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి విద్యా వ్యవస్థకు అధిక నిధులు మంజూరు చేశారని, విద్యా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతున్నారని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అభివృద్ధి బాటలో అడుగులు వేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ కనకయ్య మరియు ప్రొఫెసర్ రవీందర్, అవుట్సోర్సింగ్ సిబ్బంది నరేష్, రవీందర్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు హరీష్, మహేష్, జనార్దన్, రవీందర్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు హరీష్, మహేష్, జనార్దన్, నవీన్ రాజు, కుషా తదితరులున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వంటి ఎన్ఎస్యుఐ మరియు పరిశోధక విద్యార్థుల సంఘం మరియు కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అనే మారు పేరు నిరుద్యోగుల ఆశాజ్యోతి. మరి రేవంత్ రెడ్డి రాగానే గతంలో ఎలక్షన్లో మాటిచ్చినట్టు నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దాని విధంగానే ఈరోజు 40 నుంచి 50 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇందల్వాయి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆదేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ పేదలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతుందని, గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసి ఏమీ లేదని, గత 10 నెలల కాలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఇందల్వాయి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, డీసీసీ డెలిగేట్ సుధాకర్, మాజీ చైర్మన్ గోపాల్, బాదవత్ సుధాకర్, వసంతరావు, బలరాం నాయక్, మల్లన్న, కుమ్మరి గంగాధర్, భైరి రవి, వేమ్గల్, దశరథ, కడారి, పరమేశ్, సాయిలు, శ్రీనివాస్, గంగాధర్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. నేటి ఈ కార్యక్రమానికి మన ఇందల్వాయి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శశాంక్ గారి ఆధ్వర్యంలో మా భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి
రేవంత్ రెడ్డి అన్న గారి బర్త్డేను పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ ఉన్న పేషెంట్లకు మేమందరం మండల కమిటీ ద్వారా మా జిల్లా కమిటీ వాళ్ళు మేమందరం సార్ గారి ఆదేశాలని పాటిస్తూ పేషెంట్లకు పనులు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సీఎం పేరు మీద కుంకుమార్చన పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ముమ్మాయి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న అనాథలకు, యాచకులకు పండ్లను పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగాను పలువురు ప్రముఖులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో మరో 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని మండల నాయకులు అభిలష అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకరం రవి, సంతోష్, మాన్సింగ్ నాయక్, రాజాగౌడ్, దేగం సాయిలు, మామిడి నరేందర్, శోభన్, ఆసిఫ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన 50వ సందర్భంగా మరి సిరికొండ మండలంలో మా పార్టీ కార్యకర్తలందరం కలిసి మరి జన్మదిన వేడుకలు ఈరోజు సిరికొండలో జరుపుకున్నాము. మేము ఈరోజు ఒకటి చెప్తున్నాము, మంచి ఆరోగ్యాలతో రేవంత్ రెడ్డి గారు మరొక 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని మా అందరి అభిలాష. మాక్లూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రవి ప్రకాష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు డాక్టర్ రవి ప్రకాష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. మరో 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. అలాగే కేజీవీబీ మహిళా పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుర్రోల అశోక్, గంగాధర్ గౌడ్, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, దయాకర్ రావు, గంగోని రవీందర్, ఖలీల్, జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. యనుమల రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదిన ఉత్సవం మేము జరుపుకుంటున్నాం. ఈ విధమైనటువంటి జన్మము జీవితంలో ఇంకా అనేక విధాలుగా జరపాలి. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ఒక చిన్న స్థాయి నుండి, ఒక జడ్పీటీసీ నుండి ఇలా సీఎం వరకు రావడం అంటే ఆయన గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల బాధ నెరిగే మనిషి కనుక కాబట్టి అనేక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజు ఆధ్వర్యంలో దాస్నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడ్డమే గాక అవినీతి అక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వేధించిందని, ఎప్పుడైతే ప్రజాపాలన మొదలై రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, రేవంత్ రెడ్డి అన్న ఒక్కొక్కటిగా అన్ని రంగాలను గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న కాలంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మారడమే గాక సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడమే రేవంత్ రెడ్డి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు నిఖిల్ రెడ్డి, శివ, సాయి కిరణ్, నరందీప్, చింటూ, యువజన నాయకులు ఇర్ఫాన్, హరీష్, కౌశిక్, సందీప్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా
విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఏదైతే యువతకు స్ఫూర్తినిస్తూ వాళ్ళకే ప్రాధాన్యనిస్తూ రేవంత్ రెడ్డి నిరంతరం యువకుల కోసం ఏదో చేయాలనే తపనతో ప్రతిరోజు ప్రభుత్వం వచ్చిన 10 నెలల దాకా ముందే చెప్పిన 6 గ్యారంటీలే కాకుండా అధికంగా ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆయన కూడా ఒక జిల్లా ప్రభుత్వ స్కూళ్ళ గురించి తెలిసిన వ్యక్తి. పేద విద్యార్థుల యొక్క ఈ నెల 10న మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని మాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చెరుకు రామచందర్ పిలుపునిచ్చారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో మాల ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 10న నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ ఎస్సీ జనగణనను శాస్త్రీయంగా చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ 15% నుంచి 30% పెంచాలన్నారు. నా పేరు చెరుకు రామచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్. మరి నిజామాబాద్ జిల్లాలో 10వ తారీఖు రోజు ఆదివారం 10వ తారీఖు రోజు మాలల ఆత్మీయ సమ్మేళనము సభను జయప్రదం చేయడానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతా ఉన్నాము. సాటాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాజీ ఎంపీ మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు 6 ఆరోగ్యాలతో ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలులో భాగంగా ఉచిత బస్సు, 500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని, అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలకు ఇండ్లను మంజూరు చేస్తూ గతంలో చిన్నపాటి వర్షాలకు హైదరాబాద్ నగరం పూర్తిగా నీట మునిగేదని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో నడుస్తున్నటువంటి సమగ్ర ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త సర్వేలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ధనుంజయ్, జావేద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజయ్య, నాయకులు సురేష్ పటేల్, రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్తిక్, కిరణ్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా రెంజల్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రజల ప్రోద్బలంతో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏవైతే పనులు చేస్తున్నారో రాబోయే చరిత్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేరు మీద చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు తాను తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో గతంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మాటలు అన్నారు, హైదరాబాద్ నగరాన్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి, కానీ ఏం చేయలేదు. వర్షం వస్తే ఇండ్లలో నీళ్లు పోయే పరిస్థితి. భీమ్గల్, చెంగల్, బడా భీమ్గల్ గ్రామాలను సమగ్ర సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కులగణన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షించారు. భీమ్గల్ మండలం మరియు బడా భీమ్గల్, చెంగల్ గ్రామాల్లో సమగ్ర సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని సంబంధిత ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి వివరాలను అడిగి తెలుసుకుని డోర్కు స్టిక్కర్లను అంటించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, మండల రెవెన్యూ అధికారి మొహమ్మద్ షబీర్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఆర్ సాయగౌడ్, సంబంధిత సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నగరంలోని అర్సాపల్లి వద్ద రైల్వే గేటు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. నగరంలోని అర్సపల్లి రైల్వే గేట్ను బుధవారం అర్ధరాత్రి మూసివేశారు. గేటు తిరిగి ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత తెరుచుకొనుంది. వాహనదారులు ఈ రూట్లో వెళ్లొద్దని, బైపాస్ రోడ్డు ఖానాపూర్ మీదుగా రాకపోకలు సాగించాలని ఆరవ టౌన్ పోలీసులు బ్యానర్ను ఏర్పాటు చేశారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూనస్, మోహన్ రెడ్డి, చాట్ల నరేష్, మజార్, వాహబ్, ఉషన్న, విక్కీ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో ఉదయం ప్రమాదవశాత్తు గాయపడిన మున్సిపల్ కార్మికులను జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వైద్యులను కోరారు.
మూసీ పునరుజ్జీవం కోసం సీఎం అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ నెల 8న వలిగొండ మండలం సంగం వద్ద మూసీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనుండగా సీఎం నడిచే దారిని ఏర్పాట్లను సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాలుష్యమయమైన మూసీని ప్రక్షాళన చేసి పునరుజ్జీవం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో క్షేత్ర మహత్యం త్రేతాయుగంన శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు అరణ్యవాస కాలమున ఇచ్చట తన తండ్రి గారైన దశరథుని మరణ వార్తను విని మిక్కిలి దుఃఖించి ఇచ్చటగల ఇల్లంద గింజలతో శ్రద్ధ కర్మలు నరించినట్లు నేటికిని చెక్కు చెదరని ఇల్లంద వృక్షంలో సాక్షాధారముల వలన రూఢి అవుతున్నదని మరియు శ్రీరాములు రాజేశం మోర రాజేశం విజయ్ అంజలి లత శిరీష శారద బాలమ్మ అందరూ పాల్గొని ఘనంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి ఆలయం పేరును ఇకపై యాదగిరిగుట్టగా పిలవాలి. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో పూజలు చేసిన సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ పై ఏసీబీ అధికారుల దాడి. రైతు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన ఎస్ఐ. మూసీ ఒడ్డున సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర. భువనగిరి జిల్లా సంగెం నుంచి పాదయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు విద్యతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాలు అలవర్చుకోవాలి. నగరంలో వాల్మీకి జయంతిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఎడపల్లి నవీపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ రాష్ట్రంలో పండించే బియ్యానికి మంచి పేరుంది. ఆ బియ్యం నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతోంది. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్. అందరికీ సత్వర న్యాయం కోసమే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉద్దేశం. లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా నగరంలో ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. అంగరంగ వైభవంగా ప్రారంభమైన భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు. గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రిగుట్ట పుర వీధులు. ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామంలోని తన స్వగృహంలో బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.